తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ ఈ సంధ్య వేళ విజ్ఞాపనకు వచ్చిన అందరికీ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ యొక్క దినం కూడా మన యథావిధిగా ఈ యొక్క బేస్తవార దినమున కొరింథీ పత్రిక ధ్యానం చేస్తున్నాము. ఆ ఒక భాగంగానే ఈరోజు కూడా ఆ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో దాదాపు 30 వరకు చూసాము. ఈరోజు కొద్దిగా ఉన్న 4 వచనాలు ఉన్నాయి. అది 31 నుండి చూస్తాం కంటిన్యూ తరచుగా. చూడండి 31 ఏం చెప్తుంది? అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనల్ని మనమే ఏం చేయాలంట? విమర్శించుకొని ఎడల. అంటే ఎందుకో మనల్ని మనమే న్యాయం తీర్చుకోవాలా. ఎందుకంటే దేవుని ఒక తీర్పు, దేవుని ఒక శిక్ష, దేవుని ఒక జడ్జిమెంట్ మన మీదకి రాకూడదంటే మనల్ని మనం ఏం చేయాలా? మనల్నే మనం తీర్పు చేయాలా. మనల్ని సరి చేసుకోవాలా. తీర్పు అంటే ఏదో కాదు, సరి చేసుకోవడము, దిద్దుకోవడం అర్థం. సరైన లాంగ్వేజ్ ఏమంటే దిద్దుకోవడము. ఇప్పుడు ఎలా ఒక పెళ్లి కూతురు కానీ ఇప్పుడు ముందుకు పోవాలా, స్టేజ్ ముందుకు పోకముందు దాన్ని ఏం చేస్తుంటారు? అలంకరణ ఏం చేయబడాలా? సరిగా ఉందా లేదా అని ఏం చేయాలి? ఒకసారి చూసుకుంటారు. అద్దం ముందర తెలుసుకొని వాళ్ళు మేకప్ ఎలా ఉంది, వాళ్ళు పెట్టిన కిరీటం ఎలా ఉంది, వాళ్ళు ధరించిన వస్త్రం ఎలా ఉంది, చక్కగా ఉందా, అమర్చబడిందా అని. అది అలాగని ఇక్కడ మనల్ని ఏం చేయాలంట? మనల్ని విమర్శించుకోవాలా, పరిశీలించుకోవాలా, సరి చేసుకోవాలా. మనలో ఏమైనా మీరుపాటు, పొరపాటు, తప్పిదము, పాపము ఏమైనా ఉందా? మనలో ఏమైనా దేవుడిని వ్యతిరేకంగా ఆయన కోపం పుట్టించామా అని ఏం చేయాలంట? మనల్ని సరి చేసుకోవాలా. ఎందుకు సరి చేసుకోవాలంటే దేవుని తీర్పు మన మీద రాకూడదంటే, దేవుని కోపం మన మీద వచ్చి శిక్షించకూడదంటే మనల్ని మనము సరి చేసుకోవడము చాలా మంచిది. అదిదా సరి అయింది, అదిదా నీతి న్యాయం కలిగిన విషయం అంట. మన పాపాన్ని మనము పరిశోధించాలంట. మనం ఎప్పుడైతే తప్పిదం ఉన్నప్పుడు మనం వేదన పడతాం. ఏం చేస్తాం? అవును, నేను ఈ కార్యము చేసి ఉండకూడదు అని ఎప్పుడైతే నువ్వు అలా దుఃఖపడతావో, వేదన పడతావో, అదిదా నిజమైన మారు మనసు. అది దేవునికి ఇష్టము. అప్పుడు నువ్వు ఇది ఎప్పుడు చేయవచ్చు? ఇది ఎలా అవుతుంది అంటే నువ్వు పరిశీలిస్తేనే అవుతుంది. పరిశీలన కూడా అవుతుంది కదా. ఒక్కసారి మన ఏం చేయాలా? బ్యాక్ పోయి ఏం చేయాలా? మన వెనక జీవించిన జీవితాన్ని ఏం చేయాలి? ఒకసారి జ్ఞాపకానికి తేవాలా. రిమెంబరింగ్ ఏమంటారు? గుర్తు చేసుకోవడాలు. ఎలా ఉన్నాను, గడిచిన సంవత్సరం ఎలా ఉన్నాను, ఇప్పుడు ముందు ప్లాన్ చేస్తాం. ముందు సంవత్సరం, రాబోయే సంవత్సరం ఎలా ఉండాలని ఏం చేస్తాం? ముందుగానే ప్రీ ప్లాన్ అంటారు. ఏమంటారు? అంటారు ముందు జాగ్రత్త అంటారు. అప్పుడు జీవించిన జీవితాన్ని గురించి ఎక్కడ ఏ గ్రంథాలు అడగవు, ఏ గ్రంథాలు చెప్పవు. అయితే బైబిల్ గ్రంథం మాత్రం చెప్తుంది జీవించింది ఎలా జీవించి. ఒకసారి ఏం చేయవు, వెనక తిరిగి చూడు, వెనక వెళ్ళి చూడు. అందుకే చాలామంది భక్తులు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడావు దేవా. అదిదా ముఖ్యమైన విషయం. ఇక్కడ కూడా అది చెప్పింది. మీరు వెనక వెళ్ళి చూడకుండా మనం ఏం చేసామని పరిశీలించలేము. మన పొరపాటుని, మన ఒక తప్పిదాన్ని, మన పాపాన్ని మనము ఏం చేయలేము. పరిశీలించి దాని కొరకు మనము వేదన పడలేము. అయితే ఈరోజు చెప్తుంది, మనం పాపాన్ని ఎలా మనం చూసుకోవడం అవుతుందంటే మనం ఒకసారి వెనక వెళ్ళి మనం చేసిన వాటిని పరిశీలించినప్పుడే వాటిని మనము సరిగా గుర్తు చేసి వాటి కొరకు మనము ఆయన దగ్గర పశ్చాత్తాపం పొందవచ్చు, పశ్చాత్తాపడవచ్చు. అవును, ఇలాంటి పాపం చేశాను. అప్పుడు మనము ఇలా చేసినప్పుడు మన దేవుని మీద రావాల్సిన శిక్ష, ఆ దండన అనేది ఖచ్చితంగా మనం అనుభవించే అవసరం లేదు, తొలగించబడుతుంది. ఎప్పుడైతే ఒక పాపాన్ని కోసం నువ్వు వేదన దుఃఖపడి ఎప్పుడైతే క్షమాపణ కోరుతావో అప్పుడు ఆయన క్షమిస్తాడు. క్షమించేసి ఆయన ఒక కుమారుని ఆ ఉన్నతమైన ఆ పాలు పంపులు ఆ బంతిలో నిన్ను పాలన భాగతులుగా చేసి విడుదల చేసి సంతోషించి నువ్వు సంతోషంగా అనుసరించి
నీకు దండానికి బదులుగా ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఎప్పుడో మనల్ని మనం విమర్శించుకున్నప్పుడు. నా దగ్గర ఏమి లేదని పర్ఫెక్ట్ అన్నామంటే పోయా. మనం పాపం లేని అని చెప్పిన మనం ఏం చేస్తున్నాం? ఇంకా ఆయన అబద్ధకుండగా చేస్తున్నాం ఆయన్ని. అదిదా ఇక్కడ అది చెప్తున్నాం. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. ఎవరికి తీర్పు లేకుండా ఎవరికి లేదు ఈ భూమిలో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏముంది? తీర్పు అనేది మస్ట్ అండ్ షుడ్. అది తప్పించుకోలేడు ఎవరు కూడా, ఏ మానవుడు కూడా. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న క్రైస్తవులకి, ఆ సత్యవంతులకి మాత్రమే వేరే ఒక మార్గం ఏర్పరిచారు యేసు. ఏమంటే తన్ను తానే సరి చేసుకోవడాలు, దిద్దుకోవడాలు. అదిదా ఈ మార్గం. మనల్ని ఏం చేయాలంట? నిదానించాలంట. అందుకే చక్కగా చెప్తారు తెలుగు ఒక సామెతలుగా, నిదానమే ప్రధానం అంటారు. ఎందుకు? నిదానంగా వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఒక వాహనం నడుపుతారు అనుకోండి, ఎప్పుడు ఆయన అలవాటు 30 పైన పోవడంటే 25, 30, 40 ఇస్ట్ పోవడంటే ఆయన ఏం అవడు. ఆయన ఏమయ్యే ఛాన్స్ లేదు. ఆయనకి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ లేవు. ఎప్పుడు 30, 40, 30 లోపల పోయినాడంటే, ఎప్పుడు ఒక ఆయన 100లో పోతాడు అలవాటు అంటే ఏమయ్యే ఛాన్సెస్ ఉంది ఆయనకి. మనమే చెప్పవచ్చు, అయ్యో 100నా, ఈ రూట్లోనా, ఈ రూట్ భయంకరమైన పిల్లకాయలు స్కూళ్ళు అన్నీ ఉండే రూట్ కదా, ఖచ్చితంగా ఆవులు పశువులు అంతా పోయే రూట్ కదా, ఈ 100 పోయేది అపాయం ఖచ్చితంగా జరుగుతుంది. అలా అందుకే చాలా వాహనం వెళ్ళినప్పుడు టర్నింగ్ అంటే వేస్తాడు, ఇది అపాయకరమైన మలుపు కాబట్టి నిదానించి 20లో 30లో వెళ్ళండి అని స్పీడ్ మీటర్ని కూడా వేసేస్తుంటారు. కిలోమీటర్ అనేసి 30 వేసి ఉంటారు. అర్థం కాదు. ఏం పని చూసినప్పుడు ఇక్కడ అంతకు మించి పోవరాదు. ఎందుకు? అంతకు మించి పోతే మీరు పరిపూర్ణంగా పోచారు అని అర్థం. అంతకుమించి ఎక్కువ ఎందుకు పోకూడదు అంటే, అక్కడ కరువు టర్నింగ్ కంట్రోల్ చేయలేదు. వాహనాన్ని ఏం చేయలేరు, కంట్రోల్ చేయలేరు మీరు. మంచి యూటర్న్ కరువు అంటారు. యూటర్న్ కరువులో పోయి నేను 60, 70లో పోతానంటే నో ఛాన్స్. యూటర్న్ కరువు అయితే 20, 30లోనే చేయగలుగుతాడు. అదిదా ఇక్కడ కూడా ఒక క్రైస్తవుడు తను నిదానించకపోతే అతను ఖచ్చితంగా పరిపూర్ణుడు కాలేడు. అతని ప్రభు నియమించిన తండ్రి ఏర్పరిచే గమ్యాన్ని చేరలేడు. నేను లోకంలో వెళ్ళి లోకంలో జీవిస్తాను, అప్పుడప్పుడు ప్రభులో వచ్చి కూడా ఆదివారం కలుసుకుంటాను అంటే ఎలా వాడు గమ్యం చేరగలుగుతాడు? అట్లాంటిది అయితే ఒక వాహనము అతి ఎక్కువ మితమీరిన వేగం అనేది అతని గమ్యం చేరుకోలేడు. అలాగే క్రైస్తవ జీవితము లోకములోను క్రైస్తవంలోను పాలు పంపు రెండిట్లో కలిసి ఉంటాను నేను అంటే అది ఖచ్చితంగా ఏం చేయలేడు, తన గమ్యాన్ని చేరుకోలేడు. అది చెప్తుంది ఇక్కడ. మనం ఎందుకు ఇంత గొప్పగా మనం పరిశీలించాలంటే, అవును దేవుని ఎదుట నిలబడాలంటే మనలో ఏముండాలి? పరిశీలన అనేది ముఖ్యం. ఇప్పుడు ఏమో లేదండి, మీరు ఒక సీఎం దగ్గరకు పోతారనుకోండి, ఎమ్మెల్యే దగ్గర పోతారనుకోండి, మిమ్మల్ని డైరెక్ట్గా లోపల విడిచేస్తారా? మిమ్మల్ని ఏం చేస్తారు? ఎంట్రన్స్లో ఉండే సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తారు? తన మీటర్ పెట్టుకుంటాడు. ఏం మీటర్? అది పరిశోధన చెకింగ్ పెడతారు. ఏమన్నా మీ ఏమున్నాయి మెటీరియల్ ఏమన్నా ఏముంటుంది అని డైరెక్టర్ పెట్టుకొని చెక్ చేస్తారు. మీరు ఏమన్నా బాంబులు తెచ్చినారా, గన్నులు తెచ్చినారా, ఏదైనా మీ అయితే ఏముండదో అది ఏం చేస్తుంది. ఇంకా కొన్ని ప్లేసెస్లో మిమ్మల్ని స్కాన్ చేస్తుంది. స్కాన్లో మీరు పోయినప్పుడు, అందుకే దాన్ని దాటిపోమంటారు. ఏం చేస్తుంది? స్కాన్ చేస్తుంది. మీరు మీ దగ్గర ఏమన్నా ఉంటే ఏం చెప్పిస్తుంది? ఇది వెంటనే ఇమీడియట్లీ ఏం చేస్తుంది? సిగ్నల్ ఇస్తుంది, అలారం ఇస్తుంది, వెంటనే వస్తారు. ఏం పెట్టుకున్నారు మీరు? అదిదా ఇక కేవలం ఒక ఎమ్మెల్యే వీళ్ళే ఇంత డైరెక్టివ్ పెట్టి చెక్ చేస్తూ ఉంటే, మనల్ని పరలోక తండ్రి ఎద్దుకి వెళ్ళాలంటే అప్పుడు మన లోపల ఉన్న ఆత్మ, మనలో ఉన్న ఆ పవిత్ర గుణాలు ఉంటే కదా, అప్పుడు ఎంత ముఖ్యం అది. ఇక్కడ చూసినట్టు అధికారము ఇది ఎట్లన్నా మీరు మనలో ఉన్న పాపం తెలియదు, ఏ మనసు తెలియదు. అయితే అక్కడ తండ్రికి మనలో ఉన్న ప్రతి ప్రక్రియ ఏమవుతుంది? ఆయనకి బహిరంగముగా కనపడేది. మనలో హృదయ అంతరంగం ఏం చేసే దేవుడు, ఆయన పరిశీలించే దేవుడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. అందువల్ల తండ్రి ఎద్దకు మనం పోయి గొప్ప ఆశీర్వాదం పొందాలా ఆయన కుమారులతో అంటే, అది ఇక్కడే మనం సరిచేయాలి. ఒక
బిడ్డ పరిపూర్ణంగా బయటికి రావడానికి 9 నెలలు పడతాయి. కానీ అది బిడ్డ పరిపూర్ణంగా లోపల పెరిగితేనే బయట రాగలుగుతుంది. అది పరిపూర్ణంగా పెరగలేకపోతే బయటకు వచ్చి ఏం చేయలేదు. అది చూడండి, చాలామంది 10 నెలలుగా పుడతారు, ఏమవుతారు వాళ్ళు? మరలా ఎత్తుకొని పోయి మీ రిమైనింగ్ ఉండవలసిందే 40 రోజులు 60 రోజులు ఎక్కడ పెడతారు? బాక్సులు పెడతారు. ఎందుకు? తల్లి ఒడిలో ఉన్న ఆ వేడిమి అక్కడ సెట్ చేసి పెట్టి ఉన్నారు, అక్కడ ఉండాలి. ఈ బిడ్డ కొదవగా 7 నెలలు పుట్టింది తప్ప ఇంకా 2 నెలలు ఏం చేయాల, అక్కడ ఉండాలి రిమైనింగ్ బ్యాలెన్స్. ఎందుకంటే బతకదు, ఈ వాతావరణం సెట్ అవ్వదు. అదిదా ఈ బాక్సులు పెట్టి ఉన్నారండి, అదిదా. అలాగే ఒక బిడ్డలాగా మనం తల్లి మనం దేవునిలో ఇక్కడే మనం సరి చేసుకోకుండా మనం పోయి దేవుని దగ్గర పోయి జీవిస్తామంటే అది కాని పని. ఎలా పిండం పరిపక్వం అవ్వాలి? ఎక్కడ అవుతుంది? గర్భంలోనే అవుతుంది. అలాగే ఇక్కడ ప్రతి క్రైస్తవుడు కూడా ఈ లోకంలోనే, ఈ భూమి మీదలోనే, విశ్వాసంలోనే, ఇప్పుడు ఉన్న ఈ ఒక శరీర జీవంలోనే తను ఒక పరిపూర్ణతని ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలా. అది చెప్తాను చూడు. ఏజికేలు గ్రంథము 18 అధ్యాయం 30-31 వచనాలు. ఏజికేలు 18 అధ్యాయము 30-31. కాబట్టి ఇశ్రాయేలీయులారా ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. అదిదా మీకు శిక్ష కారణము కాకున్నట్లు మీ అక్రమ క్రియలు ఏం చేయండి? విడిచిపెట్టండి. అదే చెప్తున్నాడు అక్కడ. అది ఏమైపోయింది? మీ అక్రమ క్రియలు మీకు ఏం వచ్చేస్తుంది? అది శిక్ష కారణం అయిపోతుంది. పక్క చెప్తున్నాడు ఆయన ఏమంట? కాబట్టి ఇశ్రాయేలీయులారా ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. అదిదా ఒకే మాట ఫస్ట్ రేటింగ్ వస్తుంది చూడప్ప. ఎవరిని ప్రవక్తను బట్టి వాటికి శిక్ష విధిస్తాను. ఏం శిక్ష? దేని విధిస్తాను? మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. చూసారా? అప్పుడు మన తప్పిదాన్ని, మన పాపాన్ని, మన మూర్ఖత్వాన్ని విడిచిపెట్టకుండా ఉంటే చాలా మంది అదే విడిచిపెడితేనే మనలో ఉన్న అపవిత్రత, మనలో ఉన్న అసూయ, మనలో ఉన్న ఏదో వ్యతిరేకంగా ఉన్న గుణమును విడిచిపెట్టకుండా నూతన గుణమును ధరించేది ఎలా అవ్వదు కదా. ఇప్పుడు కొత్త వస్త్రము ఇచ్చారు మనకి, మనం ఆల్రెడీ అందరూ ఏం చేస్తున్నాం? వస్త్రము ధరించి ఉన్నాం. ఫస్ట్ దాన్ని ఏం చేసేయాలి? కొత్త వస్త్రం తీసుకొని పోయి పాత వస్త్రం ఏం చేసేయాల? రిమూవ్ చేసేసి కొత్త వస్త్రం వేయాల. లేదు నాకు అదే మంచి కంఫర్ట్గా ఉంది, ఇది పైన ఒక అంటే అప్పుడప్పుడు వేసుకుంటాను, అదే పైన వేసుకొని వచ్చేస్తే లోపల వస్త్రం ఏమవుతుంది? ఆల్రెడీ అది పాత కదా, కంపు కొడుతుంది కదా. ఫస్ట్ రిమూవ్ ద వరల్డ్. పాత విషయాన్ని ఏం చేయాల? తీసివేయాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. మీరు తీసివేసిన ఎడల అప్పుడు మీరు శిక్ష పొందరు. తర్వాత సామెతలు 31 చదువు మేడం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఏమంటున్నాడు ఇక్కడ? మళ్ళీ నీవు అంటాడు. ఏం చెప్తున్నాడు? మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును. చూసారా? అంతే ఏం అర్థం? ఇప్పుడు నూతన హృదయము తెచ్చుకోండి అంట. నూతన హృదయం పాతది దాన్ని ఏం చేయలే, కొత్తగా పాతవంతా తీసేయి పొత్తిగా అంటున్నాడు. మర్చిపో, పాతవంతా మర్చిపో. జరిగిందంటే చాలా దుఃఖమైన విషయాలు ఉండొచ్చు, అయితే ఎప్పుడు దాన్నే తల పోసుకొని దుఃఖపడుతూ ఏడుతూ ఉండడానికి ఈ లైఫ్ దాన్ని ఏం చేసేయాలా? దుఃఖాన్ని విడిచిపెట్టేయాలా. అది చెప్తున్నాడు. పాత విడిచిపెట్టి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా మీరెందుకు మరణము నొందుదురు? ఎందుకు మరణం నొందారప్ప?
ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇదే ప్రభు యెహోవా వాక్కు. నూతన హృదయం తెచ్చుకోండి. నూతన మనసు, బుద్ధి మనసు, నూతన హృదయము బుద్ధియు బుద్ధియు తెచ్చుకొనుడి. నూతన హృదయము నూతన బుద్ధి. అదిదా ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చి మనకి ఇంత గొప్ప దేవుని ఒక ప్రణాళికను మనకి విప్పి మనం సత్యవంతులుగా సత్యమును ఆయన మనకు తెలిసి విశ్వసింప చేశారో, ఎప్పుడు మనల్ని సత్యవంతులుగా సత్య సాక్షిగా వెళ్ళారో అప్పుడు మనం ఏం చేయాలి? ఆ పాతవైన మన సిద్ధాంతాలు, పాతవైన ఈ మత బోధనలు ఇవంతా విడిచిపెట్టాలి. ఈ రోజు చాలామంది ఈ యొక్క పరిపూర్ణ తెలియకుండా ఇక్కడనే జీవిస్తారు. ఇప్పుడు ఇంత దాదాపు 21st సెంచరీలో జీవిస్తున్నాం మనం, 21వ శతాబ్దిలో. అయినను ఇప్పుడు ఇంకటి వరకు కూడా చాలా క్రైస్తవులు యేసు ప్రభు చెప్పిన ఒక పరిపూర్ణత, ఆ బల్ల, ఆ ప్రభు రాత్రి భోజనం ఎలా అనుసరించాలి ఇప్పటి వరకు ఆ జ్ఞానము లేకుండా ఉన్నారు. కొందరు సంవత్సరం ఒకసారి ఆచరించేది, కొందరు పసకలాగా గొర్రె పిల్లను వధించి ఆచరించారు. ఇంకా ఎక్కడికి వెళ్ళినారు? ఇంకా వాళ్ళైతే యేసుప్రభు అట్లా చేసి ఉండకూడదా? ఇప్పుడు అట్లా మోసం చేసినారపా, నేను ఇట్లా చేస్తానని చెప్పి ఎత్తుకొని గొర్రె పిల్లని వధించి చేసి ఉండొచ్చు కదా. ఆయనకు మించిన జ్ఞాని ఇప్పుడు ఉండేవాళ్ళు మనము. చూడండి, అంటే ఆయన ఏ కాలంలో ఆయన మోసం చేశాడు, ఆ కాలం వద్దు, ఆ బలి అది వద్దు. ఏమంటారు? ఎడ్లు ఎక్కువ, మేకలు ఎక్కువ, రథము మేము చేయదు. మిమ్మల్ని పాపను తీసివేయడం అసాధ్యం. అది ఒక ఛాయగా ఉన్నింది. నిజమైన బలి ఎవరు? యేసుక్రీస్తు. స్వయాన్ని వచ్చి ఇంకా నేను బలి అయిపోతాను, నాకు ఛాయగా ఇదిగో రొట్టె ద్రాక్ష రసము తీసేసిపోతే అది విడిచేసి ఇప్పుడు కూడా పోయి గొర్రె పిల్లని బలి ఇచ్చుకొని ఇంకా నువ్వు చేము అలాగే చపాతి చేయి, మరి పుల్లని రొట్టె పులుపు లేకుండా కాల్చుకొని ఇలా చేస్తానంటే, ఆ చేదు కొరత చేస్తానంటే ఎక్కడికి పోయినారు వీళ్ళు? ఆయన విడిపించి వెళ్ళిపోయి ఈయన వచ్చి నూతన విషయాన్ని తెస్తే అది చెప్తున్నాడు. నా నూతన హృదయము నూతన బుద్ధి అంటారు, తెచ్చుకోండి అంటారు. నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకోండి అంటే మేము పాతవే చేస్తాము ప్రభు అంటే ఏమని అర్థము? అప్పుడు మనకి ఏం లేదని అర్థము. నూతన బుద్ధి లేదు, నూతన హృదయము లేదు. ఆయన న్యూ అంటాడు. మీరు న్యూ క్రియేషను, మీరు నూతన సృష్టిగా ఉన్నారు. నేను చెప్పిన కొత్త విషయాన్ని ఆలోచించండి అంటే మేము పాతవే చేస్తాం సంవత్సరం ఒకసారి. అయితే ఆయన కొరింథీయులు చక్కగా చెప్పేశారు. ఆయన మీరు కూడినప్పుడల్లా అంటాడు ఆరాధన ఎలా చేయాలంటే బల్లారాధన. చాలా మంది నెలకి ఒక్కసారి చేస్తారు, నెలకి ఒకసారి. చాలా సంఘంలో ప్రతి వారం కలిసినప్పుడు చేస్తారు. అదిదా మీరు కూడినప్పుడల్లా ఆ వాక్యానికి, ఆ పదానికి అర్థం ఏమి? మీరు కూడినప్పుడల్లా అంటే ఏమి అర్థము? మీరు ఎప్పుడైతే యేసుప్రభు నామములో చేరుకుంటారో అది 10 మంది కావచ్చు, 3 కావచ్చు, 5 మంది కావచ్చు, 50 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు. కూడినప్పుడల్లా వారం 2 సార్లు మీటింగ్ పెట్టారా? నో ప్రాబ్లం. కూడినప్పుడంతా ఎత్తుకోవచ్చు, నో ప్రాబ్లం. డైలీ కూడా మీరు మీటింగ్ పెట్టుకుంటారా, కూడుకుంటారా? నో ప్రాబ్లం, ఎత్తుకోవచ్చు. దాని పాపం లేదు. అయితే దాన్ని పవిత్రంగా అంటే అప్పుడు మనం ప్రత్యేకమైన ఒక ఆదివారం నియమించారు కదా, అక్కడ చేసుకోవచ్చు, తప్పులేదు. ఇది తప్పులేదు, రేజ్ చేసుకుని. అదే దానికి ఇవ్వాల్సిన పవిత్రత ప్రాముఖ్యత చూపల్లా. తను తానేం చేయాలి? ప్రతివాడు పరీక్షించుకోవాలి. అది చూడండి, కీర్తన ఇది సామెతలు 28:13 ఫాస్ట్ చదవండి, పోతాము. సామెతలు 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చూసారా? ఫస్ట్ వచ్చిన ఏం చూసాము? ఎజెకియలు 18:30-31 చూసాము. రెండవది సామెతలు 28:13 చూసాము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చూసారా? అది ఏమంట? అధికారమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అది ఇదని చెప్తున్నాడు ఇక్కడ. ఎప్పుడైతే మనము దేవుని బిడ్డలయ్యామో, మనం ఎప్పుడైతే సమస్తం ఏం చేసేలా ఒప్పుకొని విడిచిపెట్టాల. ఇప్పుడు వరకు చాలా మంది చూడండి, ఒకటి వాళ్ళు యథార్థం వాళ్ళకి జరిగిన జీవితం ఒకటి ఉంటుంది, మనం చూస్తుంటాం, వినపడుతూ ఉంటుంది, చూస్తుంటాం. కానీ వాళ్ళు వచ్చి చెప్పేది ఒక విధంగా ఉంటుంది. దానికి వాళ్ళు మనం వినింది వీళ్ళు చెప్పేది రెండు ఏమవుతాం.
ఏమవుతావు? మ్యాచ్ లేదు. అదిదా దేవుడు కూడా బాధపడతాడు. ఆయన కళ్ళారా చూస్తాడు. చూసేది ఒకటే, నువ్వు వేరే నువ్వు ఒప్పుకున్నావు అనుకో, ఆయన ఏమంటాడు? ఆడ చేసింది ఎంతో 100% పాపం చేసేసి ఇక్కడ వచ్చి 10% ఒప్పుకుంటే మిగతా 90% ఏం చేసినట్టు మీరు దాచుతున్నారు. అది దాచేది ఆయన తెలీదా? ఆయనకి సర్వం ఏమి? ఆయనకి తేటగాను నిర్వాణంగాను ఉంది ఆయనకి, మనలో ఉండేది. అప్పుడు మనం ఒప్పుకుంటే కదా అది ఆయన తెలిసిపోదా? ఇదే వేరే ఎవరిన గురించి పాప క్షమాపణ మీరు చెప్పేటప్పుడు, అయ్యో తండ్రి వాళ్ళు ఇలా చేస్తే వాళ్ళు ఎలా చెప్తారు? వాళ్ళ పాపాన్ని 100 చెప్పేస్తారు కదా. అయితే మనం దాచుకునేది 30, 40 దాచుకుని 50 దాచుకునేది అది తప్పు. మనం ఎలా వాళ్ళకంటే మనల్ని గురించి ఏం చేయాల? దేవా నా యావత్తును అదిగే పేతురుని యేసుప్రభు అడిగినప్పుడు నిజముగా పేతురు నన్ను ప్రేమిస్తావని అడుగుతారు. 3 సార్లు అడుగుతారు. 3 సార్లకి 2 సార్లు అర్థం కాదు ఆయనకి. ఎవరికి? పేతురు గ్రహించలేడు ప్రభు ఎంతటి వాడు, ఆయన హృదయాంతరమే ఎరిగిన ప్రభు అని తెలియదు ఆయనకి. 2 సార్లు ఆ మనసు రాల. ఈయన సొంత మనసుని ఏంటి చెప్తాడు? నేను ప్రేమిస్తున్నాను ప్రభువా అంటాడు. రెండోసారి అదే చెప్తాడు, నేను ప్రేమిస్తాను ప్రభువా. మూడోసారి దుఃఖపడి ఏడు చెప్తాడు, నువ్వు సమస్తము ఎరిగిన ఇది ఎక్కడ వచ్చిండల్లా. అప్పుడు 2 సార్లు ఏం చేసినాడు ఆయన? అలాగే ఉన్నారు ఈరోజు చాలా మంది క్రైస్తవులు. ఇలా ఉన్నారు, సొంత పవిత్రత, సొంత నీతి, సొంత న్యాయాన్ని నిలబెట్టేదని చూపిస్తారు తప్ప ప్రభువుకు సర్వం ఎరిగిన సర్వాది ప్రభుని తెలియ వీళ్ళకి. సర్వాధికారి ఆయనకి తండ్రి సమస్త హక్కు ఏం చేసినాడు? ఆయనకి ఇచ్చి ఉన్నాడు ఆయనకి. అది మనం గ్రహించాలి. అదే మూడోసారి అన్నప్పుడు అడుగుతారు, వేర్చుకోండి ప్రభువా నువ్వు సమస్త ఎరుగుదు కదా. అదిదా నిజం. అది కావాలా ప్రభుకి. నువ్వు ప్రేమిస్తున్నావా అని ఆయన తెలీదా? నువ్వు ప్రేమిస్తున్నావా, వేషం వేసుకుంటున్నావా, నువ్వు ఆదివారం ఏం చేస్తావా అని ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకి నువ్వు వచ్చి మర్యాద ఇస్తావా లేదా? నువ్వు ఆయన ఎన్నుకున్న ప్రియునికి, ఆయన సహోదరులకి, ఆయన పరిశుద్ధులకే నువ్వు నమస్కారం చేయకపోతే నీకు మర్యాద ఎవరు ఇస్తారు? ఆయన సన్నిధికి వచ్చారు, అక్కడ వచ్చి కూడా మీరు మర్యాద ఇచ్చేదానికి ఆలోచిస్తున్నారు. ఎవరిని మీరు గణపరచలే అంటే మీకు మాత్రం గణపరిచేది ఎవరు? గణపరుస్తారు మిమ్మల్ని? మీకు మేలు ఎవరు చేస్తారు? అక్కడ ఎవరికి మేలు చేయడానికి మీకు చేయి రాలే, నీళ్లు పోయడానికి మనసు రాలే, ఒక పని చేయడానికి మనసు రాలే. ఆయన సన్నిధిగా, ఆయన సహవాసంగా ఉంది ప్లేస్లో. అక్కడ వచ్చి ఆయన దూత ఏం చేస్తుంది? సంచలనం చేస్తుంది. మా ఆరాధనకి వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు అని చూడడానికి వచ్చింది. అక్కడే మీ బుద్ధి బాగలేకపోతే మీకు పరలోకం ఎత్తుకొని పోయి మిమ్మల్ని కనపరిచేవారు ఎవరు? మీకు మంచి దాన్ని ఇప్పివాళ్ళు ఎవరు? మీకు ఏమంటే ఆయన ఏర్పరచుకున్న స్థానంలో అక్కడ వచ్చిన వాళ్ళకే నీ రెస్పెక్ట్ వేయలేదు, మర్యాద వేయలే, గౌరవం వేయలే, నమస్కారం చేయలే. ఏమన్నాడు యేసుప్రభు? చూడండి అక్కడ ఆయన పిలుస్తాడు. పిలిచినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మర్యాద కాలు కడుక్కొని నీళ్ళు ఇవ్వాలా, వచ్చిన వాళ్ళకి వందనం చెప్పాలా, రాండి కూర్చొని వాళ్ళకి వేసి పరుపు వేసి కూర్చోపెట్టాలా, వాళ్ళకి ఏమన్నా మనలో కలిగిన శ్రేష్టమైన వాటిని పంచాలా, ఇవ్వాలా. ఇదే కదా. ఇది లేకపోతే మళ్ళీ ఎందుకు మనం పిలిచేది? అప్పుడు అంటారు మీరు వచ్చినప్పుడు ఏం చేయాలి? నాకు చేయలేదు కదా. ఆమె చూడు, వచ్చిన ఆమెకి ఎక్కువ చేసింది. ఆమె ఏం విస్తారంగా ఆమె ప్రేమించింది, విస్తారంగా ఏం చేయబడింది? అదిదే ఇక్కడ కూడా. ఇక్కడ వచ్చి మన సహవాసంలో వచ్చినప్పుడు కూడా లోక రీతిగానే మనం లిమిట్గా ఉండాలా, మన అద్దులో ఉండాలా, మన ఖండితంగా ఉండాలా. జాగ్రత్త, మాట్లాడవద్దు ఎక్కువ, బిగపట్టుకుని. ఎక్కడ బిగపట్టేది? మీ కండిషన్ ఎక్కడ? దేవుని సన్నిధిలో కాదు. దేవుని సన్నిధిలో మీరు ఎంత యథార్థంగా ఉంటారో, ఎంత నీతిగా ఉంటారో, ఎంత ప్రేమగా ఉంటారో, ఎంత జాలిగా ఉంటారో, ఎంత దయగా ఉంటారో అవంతా కనుక చేయబడుతుంది. మీరు ఎంత మర్యాద ఇస్తారో మీకు మర్యాద ఇవ్వబడుతుంది. నీ ఎంత గౌరవంగా వాళ్ళు భావిస్తారో, సహోదరులని ఎంత పవిత్రగా ఎంచుకుంటారో మీకు అలాగే మీకు గౌరవం, మర్యాద, పవిత్రత ఇవ్వబడుతుంది. మీరు కొలసిపోతే చాలా గొప్ప విషయం. సంఘం సహవాసం అంటే ఏమనుకుంటారు క్రైస్తవులు? అక్కడ మీరు నడుచుకునే విధానం చాలా పవిత్రంగా ఉండాలి. ఎంత బాగా చెప్తారు కీర్తన 32:5. కీర్తనల గ్రంథము 32:5. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. చూసారా? యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. చూసారా?
ఎంత బాగా చూడు, నీవు నా పాప దోషం ఏం చేస్తున్నావు, పరిహరించి ఉన్నావు. పరిహరించే ముందు ఆయన ఏం చేశాడు, నా దోషమును కప్పుకొనక అదిదా నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. ఇదిదా క్రైస్తవ. ఫస్ట్ మీరేం చేయండి, మన పాపాన్ని ఏం చేయాలా, ఒప్పుకోవాలి. మన దోషాన్ని, మన ఒక తప్పిదాన్ని, మన కుట్రని, మన సమస్తం ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు మళ్ళా, నీవు నా పాప యెహోవా సన్నిధిని ఆ, నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని అనుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. అదిదా ఎప్పుడు ఒప్పుకున్నాను అనుకున్నాడో, ఒప్పుకొని మాట్లాడినాడో, ఒప్పుకున్నాడో అప్పుడు ఆయన పరిహారం చేశాడు. ఒప్పుకోపోతే, మీరు ఒప్పుకోపోతే అని చెప్తున్నాడు, మీరు హృదయపూర్వం ఒప్పుకోపోతే ఏం చేయలేను, పరిహారం చేయడు. మీరు ఒప్పుకుంటేనే. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఒక ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం కావాలని వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు పరిపూర్ణంగా వాళ్ళు ఏం చేయాలి, దాన్ని వాళ్ళు ఇచ్చే ఫైల్ ఏం చేయాలా, సైన్ చేయాలా, అన్ని వాళ్ళు డాక్యుమెంట్స్ అంతా ఫుల్అప్ చేయాలా. నేను మీ యొక్క షరతులకి, మీ యొక్క కంపెనీ యొక్క గవర్నమెంట్ యొక్క రూల్స్ ప్రకారము దీన్ని పని చేయండి అని నేను మనస్ఫూర్తిగా సమ్మతిస్తాను అని ఏం చేసేయాలి వాళ్ళు ఎన్ని ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా 8 గంటలకి మీరు డ్యూటీకి రావాలా, యూనిఫామ్ ఉండాలా, ఖచ్చితంగా మీరు మంచిగా నడుచుకోవాలా, ఏ తప్ప అలవాటు లేకుండా డ్యూటీలో పర్ఫెక్ట్గా డ్యూటీ చేయాలా, వ్యర్థమైన డ్యూటీలు అనవసరమైన పని చేయకూడదు, ఉంది కదా రూల్స్. చాలా మంది అనవసరంగా ఏం చేస్తారు, పోయి కాలక్షేపం ఎక్కడో పోయి చేస్తూ ఉంటారు, డ్యూటీ ఎక్కేస్తారు, మళ్ళీ ఎక్కడో పోయి తిరుగుతూ ఉంటారు. డ్యూటీ అందంగా పెట్టేసినాను, బయట పోవచ్చు రావచ్చు అంటారు. అది సరైనది కాదు కదా. అలాగే ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, మన దేవుని ఒప్పుకున్న ఒప్పందం ప్రకారం జీవిస్తే ఆయన క్షమిస్తాడు, మన్నిస్తాడు, పవిత్రపరుస్తాడు. 1 యోహాను 1:9 తెలిసిన వాక్యమే. యోహాను 1:9 మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. చూసారా ఎంత బాగుంది. ఆయన మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఒప్పుకోవాల్సిన వాడు ఎలా ఉండాలా, నీతిమంతుడిగా ఉండాలి. ఆయన దగ్గర ఒప్పి చెప్పాలా. ఆయన క్షమించుటకు ఆయన ఎలాంటి వాడు, సర్వశక్తిమంతుడు ఆయన. మనము పాపను ఒప్పుకుంటేనే, ఒప్పుకోకపోతే ఆయన చేయలేడు, చేయడు. ఒప్పుకుంటేనే మనస్ఫూర్తిగా ఒప్పుకునే మనల్ని ఏం చేస్తాడా, పరిపూర్ణతకి చేస్తాడు. అప్పుడు ఆశీర్వాదం. పరిపూర్ణంగా మనం ఏం చేయాలా, ఒప్పుకుంటే కడగపడతాం. అది చెప్పేది. అయితే మనల్ని మనమే విమర్శించి కొన్నేడలా తీర్పు పొందకపోదు. మనల్ని సరి చేసుకోవాలి. మనకి అవకాశం ఇస్తున్నారు, మీరే సరి చేసుకోండి అని. ఇది గొప్ప విషయం కదా. వేరే వాళ్ళు వచ్చి సరి చేయడానికి మనం సరి చేయడానికి తేడా ఉండలే. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు కండిషన్ ఉంటుంది, గర్దింపు ఉంటుంది, అన్నీ ఉంటాయి. మనమే చేసుకుంటే ఏముండదు కదా. చూడండి తర్వాత 32వ వచనము 1 కొరింథీ 11:32 మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. చూసారా, మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. దేవుని యొక్క దిట్టములో, దేవుని యొక్క ప్రణాళికలో ముఖ్యమైనది తీర్పు అంట. అంటే ఏమి, జడ్జిమెంట్. ఏమంటారు, తీర్పు. అయితే ఈ తీర్పు దేవుడు మొట్టమొదటగా తన జనములైన విశ్వాసి ఇంట్లోనే ప్రారంభిస్తాడంట. దేవుడు తీర్పు ప్రారంభం చేసింది, కానీ దాన్ని ఎక్కడ ప్రారంభిస్తాడు, తన ఇంట్లోనే ప్రారంభం చేస్తాడు. తన ఇల్లు అయినా విశ్వాసుల ఇంట్లోనే ప్రారంభం చేసి అప్పుడు అది దాని నీతి అంట. ఆయన చేసే పనిలో నీతిని చెప్పి ఏమంటారు, లోకానికి నీతి, ఆయనకి నీతి లేదా అంటారు. అంటే ఫస్ట్ చెప్పిన వాడు ఏం చేయాలంటారు,
అలాగే ఇప్పుడు దేవుడు నీతి అన్నప్పుడు అది ఎక్కడో కాదు, లోకములు కాదు, మీరు ఫస్ట్ మీ ఇంట్లో చేయండి అన్నప్పుడు అది దేవుడు కూడా అది ఫస్ట్ విశ్వాసులు ఇంట్లోనే దీన్ని ప్రారంభిస్తున్నాడు. అది నీతి న్యాయం. అప్పుడుగా మనము, ఎందుకంటే అది లోకంతో పాటు మనం ఏం చేయబడకూడదంట, నశించకుండానట్లు. లోకంతో పాటు ఏం చేయకూడదు, మనము తీర్పు లోపడకుండా కాకుండా దేవుని జనులైన మనల్ని ఆయన దిద్దుబాటు చేసి మనల్ని ఆయన అడగగలరంటే ఏం చేస్తారు, కంట్రోల్ ఏం చేస్తారు, అణుచుతున్నాడు ఆయన. మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన, అణుచున్నాడు. ఏమి మన పిల్లలు నేను ఇచ్చే ఒక కట్టుదిట్టలు చేయాల, లోపడి ఉండాలి అంటే చాలా మంది అంటే కమ్మున ఉండండి, కొంచెం ఊరికే ఉండండి, సైలెంట్గా ఉండండి. ఎందుకు సైలెంట్ ఉండాలా, డిస్టర్బ్ కాకుండా. అదిదా లోపడుతుంది. సైలెంట్ అన్నప్పుడు సైలెంట్ అయిపోవాలి. పిల్లలు చూడండి, ఈ స్కూల్లో చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు, మీ వాడు ఎంతసేపు వినడండి, లోపడి తత్వమే లేదు. ఆయన కొందరు అయ్యో బిడ్డలు బంగారు, వెరీ నైస్, వెరీ గుడ్, ఎందుకో మాట చెప్తే మాట ప్రకారం ఉంటారు. అట్లా అప్పుడు మంచి పిల్లలకు కొంచెం అతిగా ఉండే వాళ్ళకి ఏం చేస్తారు, అక్కడ డిక్లేర్ ఇచ్చి అయిపోతుంది. అదే ఇక్కడ కూడా దేవుడిని బిడ్డలంటే దేవుడిచ్చే శిక్షకి, దేవుడిచ్చే గద్దింపునకి, దేవుడిచ్చే విషయానికి లోపడాల. అదిదా మన లోకంలో నుండి ఆయన కంట్రోల్ తీయడానికి ఒక విధి అది. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో ఆయన్ని శిక్షిస్తాడంట. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో అతన్ని తీర్పిస్తాడు. ఎందుకంటే తన పిల్లలుగా అంగీకరించడానికి అదొక మార్గం అంట. తీర్పు అనే దండన ఇస్తాడంట. ఇప్పుడు యేసుప్రభు ఆయన ప్రియ కుమారుడు, ఇది ఆయనకి తెలుసు ఫస్టే, పైన దూతలకు తెలుసు, ఈ లోకంలో ఎవరికి తెలియదు. ఇప్పుడు లోకానికి ఏం చేశాడు ఆయన, ఇది నా ప్రియ కుమారుడు అని చూపించడానికి ఆయన ఏం చేశాడు, శిక్ష విధించి దండన ఇచ్చి, ఆ దండన ద్వారా ఆయన ఏం చేశాడు, ఆయన్ని తీసుకున్నాడు. ఆయన్ని ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు. నిజంగానే ఈయన ఎవరని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ లాస్ట్ చివరికి ఒక మాట చెప్పాలి వచ్చి, ఆ సిలువ లేచినప్పుడు ఒక ఆయన పోయి పొడస్తాడు, ఏం చేస్తున్నాడు, ఆయన నుంచి సాక్ష్యం ఏమి ఇస్తున్నాడంట, నిజముగా అయినా దేవుని కుమారుడు. ఎందుకంటే ఆ మాట చెప్పాలి, అంతవరకు ఎవరు చెప్పలేదా, అదిదా ప్రవచన దేవుని ఇద్దరు నిజముగా దేవుని కుమారుడు అని లోకం కంటే ఏం చేయాలి, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలని రాశారు ప్రవక్తలు. ఆ ప్రవక్తలు రాసిన మాటలో చివరి మాట ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, దీన్ని చూసిన వ్యక్తి చెప్తున్నాడు, ఎవరో కాదు, నేను ఈటితో పొడిచి ఆయన శరీరం ముందు వచ్చి ఆయన చెప్పే మాట నేను సాక్ష్యం ఏమంటే నిజమో ఆయన దేవుని కుమారుడు. ఎంత గొప్ప సాక్ష్యం అదిదా, అది ప్రూఫ్ చేసింది ఆయన దేవుడు ఇచ్చిన ఆ ఒక దండన అనేదానికి, తీర్పు దండన అనేదానికి ఏం చేశాడు ప్రభు, లోపడ్డా లేదా అంటారు కదా, మలుగు చెవు నరిగినప్పుడు ఫస్ట్ కత్తి వరలో పెట్టు, ఎందుకు కత్తి పట్టుకున్నవాడు దాంతో నశిస్తాడు. ఇప్పుడు నేను వేడుకుంటే తండ్రి 12 లేగోని పైన దూతలు పంపడని మీకు తెలియదా, బట్ దీన్ని ఈయన ఏం చేయాలా, ఇలా నేను నెరవేర్చవలసింది నేను ఎలా చేయాలా, మీరు ఇలా చేసి అయితే నేను ఎలా చేయని అవుతుంది, ఫస్ట్ దాన్ని వరలు పెట్టి, ఇప్పుడు అది కాదు సమయం, నేను నెరవేర్చాలా. అది అంటే ఏమి, తండ్రి చెప్పిన సత్య ఆ ఒక దండానికి ఏం చేస్తాడు, ఆయన ఒబే అవుతున్నాడు, లోపడుతున్నాడు. అలాగే నేను కూడా దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో అతన్ని దండిస్తున్నాడు. తన పిల్లలకు అంగీకరించే ముందు దేవుడు తీర్పు అనే దండన మూలముగా అతను అంగీకరిస్తాడు. అతను ఒక ఆత్మీయమైన ఎదుగుదల కోసమే దండిస్తాడంట. ఈ దండన ఏమది, ఈ శిక్ష అనేది ఏదో కాదు, ఆత్మీయమైన ఏం చేయాలి, అతను ఆత్మీయంగా ఎదగడానికి అది ఒక మార్గం, ఎదగాలండి. ఆయన శిక్షించి నీ ద్వారా లాభం పొందుకోవడానికి కాదంట, నీలో ఉన్న ఆ శరీర క్రియలు విడిచిపెట్టి ఆత్మములు ఎదగాలని దేవుని తండ్రి ఒక తపన అదే అంట. తర్వాత చూసినప్పుడు ఈ వచనము దేవుని యొక్క తీర్పు దండన గురించి కాదంట, మనము ప్రభు దేవుని పిల్లలుగా మీరు జీవిస్తున్నారా అని ఒక టెస్టింగ్ అంట. ఏమంటది, దండన ఇచ్చేది ముఖ్యం కాదంట. ఆ తీర్పు దండన అనేది ఏదో మీరు శిక్ష పడతారు, వేదన పడతారని కాదంట. మీరు కర్తరుடைய పిల్లగా நீங்கள் வாழ்கிறீர்களா, మీరు ప్రభు యొక్క దేవుని యొక్క పిల్లలుగా జీవిస్తున్నారా లేదా, అయితే మీరు ఒకవేళ లేక వెళ్ళ తన మార్గముని సరిదిద్దుకోవడానికి ఆయన
మిమ్మల్ని అందిస్తాడంట. మీ మార్గంని సరిదిద్దుకోవడానికి చేసే ఒక కంట్రోల్ ఈ యొక్క తండ్రి తీర్పు అనేది మిమ్మల్ని నాశనం చేయడానికి కాదంట, మిమ్మల్ని ఉన్నతమైన జీవముతో బతకడానికి మిమ్మల్ని ఇది ప్రేమతో కూడిన ఒక శుద్ధీకరణ అంట. ఏమంట అది? శుద్ధీకరణ. దేనికి? చంపవేయడానికి కాదు, మీకు నూతన జీవం పుట్టించడానికి, ఆ నిత్యత్వాన్ని పుట్టించడానికి అంట అది. ఇది ప్రేమతో కూడిన ఒక శుద్ధీకరణ. ఇది ఒక దిద్దుపాటుతో కలిగిన ఒక పిలుపు అంట. ఇది ఏమంట? దిద్దుపాటుతో కలిగిన పిలుపు అంట. ముగింపు జీవ మార్గం అంట. ముగింపు ఏమి ఇచ్చడానికి తండ్రి పిలిచేది మనల్ని. ఇప్పుడు శిక్షించేవాడు ఎత్తుకు ఏం చేసేస్తాడు మనల్ని? తీర్పు అంటే మనం ఫినిష్ చేస్తాడు. ఇతను ఫినిష్ చేయలే, మళ్ళీ ఇంకొక ఏం చేస్తాడు? ఇంకొక ఉన్నత మార్గాన్ని ఏం చేస్తున్నాడు? ఆ జీవ మార్గంలో ప్రవేశించడానికి శిక్ష అనే తీర్పు ఇస్తాడంట, దండన అనే మూలంగా. ఇదిదా అంట. దాని చూడండి, యోబు గ్రంథము 5, 17, 18 చూస్తే, యోబు గ్రంథము 5వ అధ్యాయము 17, 18. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము. చూసారా? దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము. అదిదా. చూసారా ఎంత బాగుంది? అప్పుడు దేవుడు దండిస్తున్నాడు అంటే ఎలాంటి వాడికి ఉండాలి ఆయన? ఎలాంటి వాడు ఆయన? ధన్యుడు. ఎందుకు? ఆ వల్ల ఏముంది? దానివల్ల ఏముంది? కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఎందుకంటే ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. అది ఇప్పుడు మీరు ఏదో డిసీజ్ తోలో బాధపడుతుంటారు, డాక్టర్ ఆపరేషన్ అంటారు. మిమ్మల్ని చంపవేయడానికి ఆపరేషన్ చేసేది, మీలో నుండి ఆపరేషన్ కథ ఏం చేస్తారు? తీసి బాగు చేయడం. ఆయన చేసేది, అయ్యో మనం డబ్బులు ఇచ్చి మన శరీరం ఇచ్చి మనం కోసుకొని ఏమండి చూసినప్పుడు ఏదో లోపల ప్రాబ్లం ఉంది, మన మేలు కోసం మనం ఏం చేస్తున్నారు ఆయన. అలాగే ఇక్కడ కూడా అదేంటారు, ఆయనే గాయపరచును, ఆయన కట్టినట్టు ఏమో కాదు. మనలో ఉన్న అపవిత్రత గుణం ఏం చేసేయాలా? మనలో ఉన్న మాల్యాన్ని ఏం చేసేయాలా? అది తీసివేయాలా. అది తీసివేయడానికి మనలో కొన్ని శిక్ష మేత అనేది ఏముంది? జనరల్ అది. చూడండి, సామెతలు 3:12, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. చూసారా? తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. అది దాన్ని మనలో ఏదో ఒకటి వచ్చింది, ఏదో ఒకటి మనలో తీర్పు జరుగుతుందని అర్థం. ఏదో శోధన వచ్చింది, వేదన వచ్చింది, కన్నీరు వచ్చింది, కష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది, నష్టం వచ్చింది, అన్నీ కొట్టుకొని పోయినాయి. చూడండి, యోబుకు జరిగింది అది. అన్నీ ఏమైపోయినాయి ఆయనకి? వేల ఎట్లు, వేల గొర్రెలు, వేల ఒంటెలు, వేల ఒకటంటే కాదు. ఒక పనివాడు మిగిలి వచ్చి చెప్తాడు, ఒకటే మిగిలినాను, 3,000 గొర్రెలు, 3,000 అన్నీ పోతాయి. ఆయన ఏమైనా బాధపడ్డా? ఏదో కలుగుతుందంటే ఏదో దేవుడు యెహోవా ఒకే మాట అంటాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామానికి అంతే, ఒకే. అది ఎంత గొప్ప వచనం, ఎంత గొప్ప డైలాగ్, ఎంత గొప్ప ధైర్యము, విశ్వాసం ఉండాలి ఆ మాట అనడానికి. అదే దేవునికి నచ్చింది. ఆయన్ని, నా భక్తులు చూసావా, అన్ని పోగొట్టుకున్నా కూడా నేను తన నీతిని ఏం చేయలే, తొలగిపోలేదని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. అనుభవించి చెప్పే వ్యక్తి అది చెప్తాను. ఇక్కడ అది చెప్తున్నాడు, తాను ప్రేమించే కుమారుని తండ్రి ఏం చేస్తాడంట? గద్దిస్తాడంట. యెహోవా తాను ప్రేమించేవాడిని ఏం చేస్తాడంట? గద్దించును. తర్వాత తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దిస్తాడు. అంతే. ఆయన ఎందుకు? మన మేలు కొరకే, మన సరి చేసుకోవాలని, మన మార్గాన్ని మళ్లించుకోవాలని. చూడండి, ఎబ్రీ 12, 5, 6, 10 వచనాలు. ఎబ్రీ 5, 6.
హెబ్రీ 12వ అధ్యాయము 5-6 వచనాలు. హెబ్రీ 12:5-6. నా కుమారుడా నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకు, ప్రభు చేయు శిక్షణ తుణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి, తాను ప్రేమించే వారిని శిక్షించి, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును తాను స్వీకరించు ప్రతి కుమారుడును దండించును అంటే ఏమని అర్థము అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. అది ఈరోజు నిజం. తాను ప్రేమించు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి, తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. చూసారా, తాను స్వీకరించి ప్రతి కుమారుని ఏం చేస్తాడు దేవుడు? దండించును. అది సత్యం. తాను మనల్ని స్వీకరించిపోతున్నాడు. స్వీకరించేదానికి ఇలా జరిగేది. అది ఎరగక చాలా మంది అయ్యో నాకు వేదన, అయ్యో నాకు దుఃఖం, అయ్యో నాకు ఎవరికి లేనంతగా ఉంటే అదిదా ఇక్కడ గమనించాలా. చూసారా? ఓకే, తర్వాత 33వ వచనం పాట ముగిస్తాం. 1 కొరింథీ 11:33. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. చూసారా? ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. ఎంత బాగా చెప్తారు. ఎందుకు అలా చెప్తా అంటే, అక్కడ పౌలు గారు ఆ ఒక సంఘములో ఆ సమాజంలో అందరూ కూడా ఉన్న ఆ స్వార్థాన్ని, ఆ ఒక కొన్ని చెడు కార్యాన్ని గురించి తీవ్రంగా ఖండిస్తున్నాడు. ఏమంటే అక్కడ ఆత్మీయమైన ఒక కార్యముగా దీన్ని వాళ్ళు ఈ ఒక ఆత్మీయమైన కార్యమని చేయక వాళ్ళు వేరే విధంగా శారీరకంగా చేస్తున్నారు. ఎంత ఇది చూసారా? అది అక్కడ ఆ సంఘంలో ఉండే జనాలు ఒకరిని ఏం చేయలా, కనిపెట్టలా, గమనించలా. ఒకరిని వదిలేసేది, వాళ్ళకి ఎవరు ఇష్టంలో వాళ్ళని చేర్చుకునేది, అలా చేసేది. అప్పుడు ఏం చేయబడే సంఘంలో ఉన్న ఆ బీదలు, చాలా వెనకపడిన వాళ్ళు, ఏమీ లేని వారు చాలా వెనకపడి ఉంటారంట. వాళ్ళు వీళ్ళ కొరకు వేచి ఉండే పరిస్థితి వచ్చిందంట. ధనవంతులు, అధికారులు, అన్ని చాలా హోదా కలిగిన వ్యక్తి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ విందుని చాలా ఇష్టం వచ్చినట్టు పట్టించారంట. ఎక్కువ బోధించి తినేది, అది అందరికి పంచుకునేది ప్రభు చెప్పింది. ఏం చేయాలి? ఏం చేస్తున్నారు? ఆయన మీరందరూ పంచుకోవాలంటే అందరికి ఏం చేయకపోవాలి? అది సమానంగా ఉండాలి. అయితే ఇక్కడ చూసినప్పుడు అక్కడ సంఘంలో ఒకరికి ఒకరు సమాధానం, ఒక సమమైన లేదంట. ఆ విషయం లేక చాలా దుఃఖపడుతున్నారు. ఇదేంటి ఇలా చేస్తున్నారు? ఒకరిని వదిలివేసేది, ఒకరిని ఇది నిజమైన ఆరాధన కాదు కదా. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ఇష్టం లేని వాళ్ళకి వదిలివేసేది, అది అందులో ఏం లేదు. దేవుని దగ్గర ఏం లేదు, సమాన పాలు పంపు లేదు కదా. ఆ సమమైన పాలు పంపు లేకపోవడము చాలా, ఇది నిజమైన ఆరాధన కాదండి. మీరు చేసేది ఏం లేదా, ఇది నిజమైన ఆరాధన కాదు. మీ ఇష్టం వచ్చినట్టు స్వార్థంగా చేస్తున్నారు కదా. నాకు అనుకూలంగా చేస్తానంటే ఇది మీ అనుకూలంగా చేయడానికి ఇదే మీ ఇల్లా? ఏమిది? ప్రభు సంఘంలో ఏం చేయాలా? ఏది జరిగింది ఎలా చేయాలా? అందరికీ సరి సమానత ఉండాల. అది గౌరవమైనా, మర్యాద అయినా, అది శిక్ష అయినా, హెచ్చరిక అయినా ఏముండాలి అందరికీ. ఒకరిని హెచ్చరించి ఒకరిని మెచ్చుకునేదా? అటువంటి సంఘం కాదు. సంఘంలో ఏదైనా
ఈక్వల్ ఉండాల, సమాధానం అందరికీ ఒకే రీతిగానే ఉండాలి. అప్పుడు అదిదా ఇక్కడ అది చూసినప్పుడు అక్కడ ఒకరు వేచి ఉండకుండా, బీదలను మదించకుండా, ఆకలి కలిగిన వాళ్ళని గ్రహించకుండా వీళ్ళు చాలా దుఃఖపరిచారంట. అప్పుడు ఇది మీరు చేసేది ఒక విధంగా ఈ యొక్క బంతి మూలంగానే దేవుని తీర్పు వస్తుందంట అది చెప్తున్నాడు. ఇది కూడా మీరు పాలి పంపు అనేది ఇది ఒకరికొకరికి మీరు ఈక్వల్ లేకపోతే, సమాధానత్వం లేకపోతే దీనికి కూడా దేవుడు తీర్పిస్తారంట. ఎందుకంటే మీరు ఒకరిని ఏం చేస్తున్నారు, అక్కడ ఘనంగా ఎంచుకుంటున్నారు, ఒకరిని ఏం చేస్తున్నారు, తక్కువ వారినిగా చూస్తున్నారు. ఇది ప్రభు బంతిలో చేయవచ్చా? ప్రభు భోజనం అలాంటిది కాదు కదా. అది ఏం ఉద్దేశం ఇచ్చింది ఆయన? మీరు అందరూ దీని ఏం చేయాలండి, ఒకరు ఏం చేయాలి, పంచుకోండి అన్నారు. పంచుకునే దానికి అంటే అది అన్ని సమాధానం ఉండాలి కదా, అది చెప్తాను ఇక్కడ. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఒకరికొకరు గాచుకొని అన్నప్పుడు అప్పుడు మనలో ఉన్న ఆ ఒక సాత్వికాన్ని చూపిస్తుందంట. అదిదా ప్రతి మనిషికి ఉండవలసిన ఒక గుర్తు అంట. మంచి మనిషి అనేదానికి ఏమంట, ఒకరు ఏం చేయాలి. అప్పుడు చూడండి, ఫంక్షన్ అనుకోండి, ఏం చేయాలా, వేచి ఉండాలా. అది కదా ఎంత బాగా చెప్తాను. అదిదా ఒక పవిత్రమైన క్రైస్తవానికి ఉండవలసిన గుర్తు అంట. మనము పాపం నుండి పవిత్రంగా మనము మహిమ గల సంఘముగా ఎత్తబడడానికి ఉండవలసిన ఒక ప్రేమ కలిగిన అక్కర అంట. అది ఇదే ఒక సంఘం యొక్క కట్టుదిట్టం అంట, ఒழுకం అంటారంట. ఏమంటే క్రమ పద్ధతి, అందరూ సమంగా పంచుకునేది, అందరికి సమంగా భుజించేది, సమంగా మాట్లాడుకునేది, సమంగా కూర్చుండేది. అందరూ చూడండి, కొందరు కింద కూర్చుంటే కొందరు పైన కూర్చుంటారు. ఏం లేదు అక్కడ, భేదం ఉంది, సమాధానం తెలియదు కదా. అదే ఒకరికొకరు వేచి ఉండేది అనేది ఇది ప్రభువులో ఉన్న మనలో ఉన్న ఐక్యతని అందరికీ ఇచ్చే ప్రేమ బంధాన్ని చూపిస్తుందంట. సమాధానంగా సమంగా ఉండేది, అందరి ఈక్వల్గా చూపించేది. ఇదే మీరు దేవుని పిల్లలని రుజువు చేస్తుందంట. ఏమంట, దేవుని పిల్లలని గుర్తు చేస్తుందంట. ఇదిదా యేసుతో మీరు తోడ పుట్టిన ఉడన్ పిరప్పు అంటారట. ఏమంటదండి, యేసుతో పాటు మనం ఏమవుతున్నామంట, సమాన హక్కుదారులం అవుతామంట. తండ్రికి ఏమవుతున్నాము, కుమారులు అవుతాం కదా. హక్కుదారులు ఎక్కడంటే మీరు చూపే ప్రేమలో అంట. మీరు సంఘములో మీరు చేసే పాలు పంపులో, మీరు అందరినీ గౌరవ మర్యాద చేసేదిలో, మీరు అందరిని సమానంగా పంచుకునేదిలో, మీరు అందరి ఏళ్ళు అక్కర కలిగి ఉండేదిలో. అందుకంటారు ప్రతి పంక్తి ఇచ్చేటప్పుడు ఇది అందరికీ చేరిందా అని ఏం చేయాలంట, చూడాలని అడగాలంట. మీ అందరికీ చేరిందా, చేరలేదా, చేరకపోతే మీరు చెప్పండి మీకు. ఎందుకంటే అదిదా సమానమైన ఉన్న హక్కు. ఇది చేసి ఏమంటే ఇదిదా మనము దేవుని యేసుతో తోడ పుట్టిన హక్కుదారులం అవుతాయంట. నిరూపణ ఇదే నిరూపిస్తుందంట. నాకు దొరికిందంటే నేను ఎత్తుకొని పోయేది కాదు, ప్రభు దొరికింది. ప్రభు ఎక్కడైనా నేను శ్రేష్ఠ పుత్రుడు హక్కుదారుడు ఎక్కడైనా పలికారాయన, ఎక్కడైనా అతిశయపడ్డారా? ఆహా, నాతో ఎవరైనా ఆయన చూడు, ఆయన అపోస్తులను ఎన్నుకొని ఆయన ఫస్ట్ ఆశపడింది, తండ్రి నువ్వు నేను ఏకమై ఉండేలాగా వీరు ఏం చేయాలి, మనతో ఏం చేయాలా. అసలు ఎంత గొప్ప మనసు ప్రభుకి. వాళ్ళు ఎక్కడి వారు, ఈ భూమిలో మట్టి వారు, వాళ్ళు దానిలో వెనుకబడిన వారు. వాళ్ళు ఈ భూమిలో మట్టి, అందరూ మట్టియే, బట్ వాటిలో ఏమి వాళ్ళు వెనకబడిన వాళ్ళు. వెనకబడిన వాళ్ళకి తన మహిమను ఇవ్వాలని, తనతో ఉండాలని ఎంత ఆశ ఆయనకి. వాళ్ళతో మాట కదా తండ్రి, వీరి మాట ఎంగర అంగీకరిస్తారో, గైకొంటారో, జీవిస్తారో వాళ్ళను మనతో ఏం చేయాల. ఎంత గొప్ప మనసు ప్రభుకి. ఆయన ఇచ్చినాడు హక్కుదారులు. అప్పుడు మనం ఎందుకు ఇవ్వకూడదు, మనకెందుకు ఇవ్వాలి అంటే ఆ మనసు నీలో ఉంది అంటే నువ్వు ఇస్తావు. అప్పుడు నువ్వు హక్కుదారు అయిపోతావు. లేదంటే నువ్వేమవ్వు, హక్కుదారు అవ్వు. అది చెప్తున్నాడు. అదిదా మనలో ఉన్న పవిత్రమైన ఆ బంధము, మనలో పవిత్రమైన ఒక దేవుని బిడ్డలు అనేదానికి మనలో ఉన్న ఆ గుణమే మన సంఘముల మీద సగ విశ్వాసాల మీద అక్కర కలిగి ఉండాల, అక్కర కలిగి కాచుకొని ఉండాల. అందుకే అంటాడు ప్రభు
పోయేటప్పుడు ఆయన మీరు వాళ్ళకి వెళ్ళి చెప్పండి, మీరు పోయి ఏం చేయండి, అక్కడ పోయి ఆ బెందుకొచ్చి దినం పరిశుద్ధాత్మ వచ్చే వరకు అక్కడ ఏం చేయమంటుంది. వేచి ఉండు. ఎందుకు? అది ఎన్ని దినము ఎప్పుడు వస్తాయో తెలీదు. ఆయన పంపుతా అన్నాడు. వచ్చే వరకు మీరు అందరూ అక్కడ ఏం చేయండి, యెరూషలేములోను వేచి ఉండు. ఎంత గొప్ప మాట. ఆ మాట చెప్పిన ప్రభు కోసం వాళ్ళు అందరూ ఏం చేశారు? సరిగా ఒకరు భేదం వచ్చి ఉంటే ఉండగలుగుతారా? అదిదా ప్రభు వాళ్ళు శిష్యులు, సరైన శిష్యులు, సరిపోయిన వాళ్ళు. అందుకే ప్రభుకి వాళ్ళు సరిపోయిన శిష్యులు. కాబట్టి ఆయన గురువు చెప్పిన మాట ప్రకారం వేచి ఉన్నారు. వేచి ఉన్న ప్రకారం ఆ దినం వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం పొందుకున్నారు? ఆత్మవరాలు పొందుకున్నారు. చూడండి, ఆయన వేచి ఉండకపోతే ఎంతో. అప్పుడు ప్రభు దాసులు అంటే ఇక్కడ అది చెప్తున్నారు, మీ తండ్రికి కుమారులు అయితే, మీ ప్రభుకు దాసులైతే ఆయన మాట ప్రకారం ఒకరికొకరు కాచుకొని ఉండండి. అక్కడ పోయి కండిషన్ అప్లై చేయండి, అది కానీ అప్లై చేయవద్దండి. మీ ప్రేమని, మీ యొక్క హంబుల్ని, మీ యొక్క తగ్గింపు జీవితాన్ని, మీ యొక్క పనివాని ఏమంటారు, పనివు అంటే సాత్వికాన్ని ఏం చేయండి, పైన పరుచుకోండి. అదిదా ప్రభు భూమిలో ఉన్నప్పుడు మన దగ్గర ఏమి చూపించారంట? ఆయన తన సాత్వికాన్ని చూపించారంట. పరలోకం నుండి వచ్చినా కూడా ఆయన తన సాత్వికాన్ని ఏం చేశారంట? ఇక్కడ ప్రూవ్ చేశారంట. అప్పుడు మన సంఘంలో పోయి మన సాత్వికాన్ని ప్రూవ్ చేస్తున్నామా? ఎంత బాగా చెప్తా చూడండి. రోమా 12:10. రోమా 12:10. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గల వారై, ఘనత విషయంలో ఒకనికొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఒక విశ్వాసికి సరైన పవిత్రమైన మార్గంలో వెళ్తున్నాడంటే అతని గుణగణాలను కనపరుచుకునే స్థలమే అంటే సంఘం. ఆ సంఘం అనేది అంగం ఎందుకు ఏర్పరిచారంటే ప్రతి వాడిని గుణం ఏం చేయబడాలంట, పరిశోధించబడతాయంట, పరిశీలించబడతాయంట, వాటిని తీర్మానించబడతాయంట, దాన్ని కొన్ని తొలగించబడతాయంట, జీవించబడి మీరు చూపించబడతాయంట. ఎక్కడ? సంఘముని అంగములో. ఈ సమాజం ఎందుకు లోకం ఏర్పాటు చేసింది? నేర్చుకునే ప్లేస్ కదా. ప్రతి విశ్వాసి కూడా తన ఆత్మీయతను ఏం చేసే ప్లేస్ అదే సంఘము, నేర్చుకునే ప్లేస్. నీలో ఉన్న పవిత్రత, నీలో ఉన్న విశ్వాసత, నీలో ఉన్న వైరాగ్యత, నీలో ఉన్న మంచితనము, నీలో ఉన్న పరిపూర్ణమైన ఆ ఒక క్రమ ఓడిక గుణంగా ఏమంటారు, ఆ మంచి గుణాలంతా సంఘములో, అంగములో అన్ని ప్రచురం చేయబడాలంట. ఎందుకంటే మీ గురువు అయిన యేసు ప్రభు ఈ భూమిలో వచ్చి అలాగే సంఘం అనే అంగముతో ఆయన ప్రచురపరిచారు. ఏం చేశారు ప్రభు వచ్చి? అందరికీ తన అనుచరులకు ఏం చెప్పారు? ఏం చేశారు? తనలో ఉన్న అన్నిటి ఏం చేశారు? ఆయన బయలుపరిచారు. ఎలా చూపించారు? ఇప్పుడు మీరు ఆ స్థానం ఉన్నారంట. మీరు ప్రభు అందుకే మిమ్మల్ని ఏమి హక్కుదారులుగా ఎంచుకున్నారు కదా. మీరు హక్కుదారులు కదా, హక్కు ఉంది కదా. మీరు అలాగే మీలో ఉన్న పవిత్ర గుణాలు ఏం చేయండి, రిఫ్లెక్షన్ ఏం చేయమంటారు? ప్రచురపరచండి, గణపరచండి. యేసు ప్రభు మీ గురువు ఎలా చేశారో, మీకు వచ్చి ఎలా కనపరిచారో, ఆయన పవిత్ర గుణాన్ని ఎలా మీకు తెచ్చి చూపించారో, విప్పారో, ఆయన ఎలా ఆయన సాత్వికుడని ప్రూఫ్ చేయబడిందో, మీరును సంఘం అనే అంగములో మీ పవిత్రతను, మీ యొక్క పరిశుద్ధతను, మీ నీతిని, మీ సత్యమును మీరు కలిగిన యేసు ప్రభు హక్కుదారుడుగా కనపరుచుకో. అదిదా సంఘం అంట. ఇక్కడ వచ్చి అధికారము, హోదాన్ని, నా గొప్పతనాన్ని, గర్వాన్ని చూపించే ప్లేస్ కాదంటే ఇది. తగ్గింపు, దయ, కరుణ, ప్రేమ, వాత్సల్యత చూపే ప్లేస్ అంట. అక్కడ నీతి, న్యాయము, సత్యమును అనుసరించే ప్లేస్ అంట. దానికి మాత్రమే అంట ఉండేది కండిషన్. న్యాయము, నీతి, సత్య విషయంలో ఎవరు కాంప్రమైజ్ అవ్వకూడదు. అక్కడ సాధ్యం కాదు. మీలో ఉన్న ప్రతి సాధ్యం కనపడాలి. ప్రతి ఒక్కరికి మీలో ఉన్న నీతి గుణం కనపడాలా. యేసుప్రభు అది చెప్తున్నారు, మీ గురువు గారు ఎలా మీకు భూమిలో ఉన్నప్పుడు ఆయన పవిత్ర గుణాలను సంఘానికి విప్పారో, కనపరుచుకున్నారో. ఎవరికి తెలిసింది ప్రభు గురించి గొప్పతనము? శిష్యుల మూలంగా లోకానికి ఏం చేయబడింది? అప్పుడు శిష్యులు వాటిని చూడకపోతే ఈ లోకానికి ఏం చేయలేరు, తెలపలేరు కదా. అది చెప్తున్నారు. రైట్, చాలా చక్కగా రాశారు. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. ప్రభు కనిపెట్టుకొని ఉన్నారంట.
మా అపోస్తలు బాగా ఆత్మీయమైన ఆకారం భుజించాలా, వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అదిదా. అలాగే మీరు కూడా కనిపెట్టుకొని వాళ్ళకి వేచి ఉండండి. ఆత్మీయ దాగం అందరికీ తీర్చబడాల, శరీర దాగం తీర్చబడాల, ప్రభు చెప్పిన నీతి న్యాయం జరిగించబడాల. అప్పుడు అందరూ ఏం చేయాలి? అందరూ ఒకే మనసు ఉండాల, లేకపోతే ఈ ఆశీర్వాదం పొందుకోలేరంట. చూడండి, గలతీ 6:2, గలతీ పత్రిక 6:2 ఫాస్ట్ కదండి. ఒకని భారములునొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. చూసారా? ఒకరిని భారం ఒకరిని భరించి ఇలాగ క్రీస్తు ప్రమాణం చేయండి, నియమం నేను చేయండి, పూర్తిగా నెరవేర్చుడి. అదిదా నియమము అంటే ప్రమాణం ఒకటే. ఎంత బాగుంది చూసారా? ఇలాగ ఒకరిని భారం ఒకటి భరించి మన భారాన్ని, మన పాప భారాన్ని ఏం చేశారు? ప్రభు భరించి మోసారే. మనకేం అంత భారం ఇచ్చారు? మన సహోదరుని పాపం పోయమన్నారు? లే, మనలో ఉన్న తప్పిదాన్ని పాపాన్ని ఏం చేసేయండి, పరిగరించి మోసి తీసి పడేయండి అంటారు. అంతే. అది కూడా ఆయన దగ్గర చేయండి అన్నారు. ఎంత బాగా చూడండి. ఎఫ్ఎసి 4:2-3 వచ్చినారు. ఎఫ్ఎసి 4:2-3 వచ్చినారు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో, కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చూసారా? మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. దేని ఏం చేయమన్నాడు? మీరు పిలిచిన పిలుపుకు తగినట్టుగా. మనకు దేనికి పిలవబడ్డాం? చూడండి, చాలా మీరు ఉన్నాయి కదా, రాజ్ భవన్ ఉన్నాయి, గొప్ప గొప్ప గవర్నర్ ఉండే ప్లేస్ ఎంత ఉంటాయి. దాంట్లో కొందరు ఎక్స్పెషల్లీ ముందర నిలుచుకుంటారు సెక్యూరిటీస్. వాళ్ళకి ఏం పని తెలుసా? ఎప్పుడైనా పోయారా? చూసారా? ఎవరు పోయినా వాళ్ళు సెలెక్ట్ చేయాలి, వాళ్ళ ప్లేస్, వాళ్ళ పని అంతే. ఎవరు వచ్చినా వాళ్ళు ఏం చేయాలా? ఆడ ఎవరు సామాన్యులు పోరు. అలాంటి ప్లేస్లో పోయేదంతా ఎవరు పోతారు? ఐఏఎస్, ఐపీఎస్, విఐపీస్ పోతారు. వాళ్ళకంతా వీళ్ళు ఏం చేస్తుండాల? ఆయన ఈవెన్ ఆయన గవర్నర్ వచ్చినా ఏం చేయాలా? ఫస్ట్ ఆయన అది వాళ్ళకి ఏం పని లేదు, ఒకటే డ్యూటీ వాళ్ళకి, లైఫ్ వారికి. వాళ్ళు ఒకటి వచ్చే వాళ్ళకి ఏం చేయాలా? గౌరవాన్ని, మర్యాద ఏం చేయాలా? చెల్లించాలి, అంతే డ్యూటీ. మనకేం చెప్తారు? మీరు ఎవరో? మీరు లోకమునే తీర్పు తెచ్చిపోయి ఆశీర్వదించే తీర్పుగాను ఆశీర్వదించే పాత్రగా ఉన్నారు. అది చెప్తారు. మీరు ఏమైనా పిలువబడ్డారు, మీ పిలుపు తగినట్టు ఏం చేయండి. ఏం చెప్తున్నారు అక్కడ? మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ నియమం అంటే ఏమే? కట్టడ దేవుడి నియమంతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అదిదా మనం దేని పిలువబడ్డా? ఎవరు మనము? మనం ఎలాంటి ఉన్నతమైన ఆశీర్వదించే పాత్ర. మన ఆశీర్వాదం పొందేది ఎందుకంటే ఆశీర్వదించేదానికే. మనం తీర్పు ఎందుకు పొందామంటే తీర్పు చేయడానికే. చూడండి, అది మనం గ్రహించి నడుచుకోవాలా. ఫిలిప్పీ పత్రిక 2:2-3-4 వచ్చినారు. ఫిలిప్పీ రాసిన పత్రిక ఫిలిప్పీ 2:2-3 వచ్చినారు. 2-3-4. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. అదిదా సంపూర్ణము చేయుడి.
కక్ష చేతనైనను కక్షితేతనైనను వృధా అతిశయము చేతనైనను వృధా అతిశయ చేతమైనను ఏమియూ చేయక ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చూసారా, ఒకరికంటే ఒకరు ఎలా ఎంచాలంట? యోగ్యులుగా ఎంచాలంట. మనం అన్ని దేన్ని చూడాలంట? ప్రభు కార్యములు ఏం చేయాలంట? తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఎంత అప్పుడు ఏమి అనుభవం వస్తుంది? ఇది ఏం మనసు? క్రీస్తు మనసు. క్రీస్తు తన సొంత బతుకు సొంత కార్యం చూసుకున్నారా? లేదు. అలాగే వచ్చి మన కార్యం, మన బ్రతికేమో, మన భవిష్యత్తు ఏమో, మన గురించి ఆలోచించారు ఆయన. మన గురించి బాధపడ్డారు ఆయన. మన గురించి ఆయన వేదన పడ్డారు, హింసపడ్డారు, కొట్టపడ్డారు, చంపబడ్డారు ఆయన. మన గురించి, ఆయన గురించి అయితే జీరో, ఏమి లేదు ఆయనకి. ఆయన అలాంటి పాత్రుడే కాదు. ఆయనకి ప్రధాన శిల్పి. ఆయన ఒక ఉన్నత పాత్ర ఆల్రెడీ ఉంది ఆయనకి. గౌరవమైన పాత్ర ఉంది ఆయనకి. ఈ సర్వంని చెక్కిన ప్రధాన శిల్పి ఆయనకు. అదే చాలు. అదే అడుగుతున్నాడు ఆయన ఈరోజు. తండ్రి, నీ అద్దెకి నాకు ముందు ఎలా ఉన్నదో అలాగే ఏం చెయ్య, ఆ మహిమ చాలు నాకు అంటాడు ఆయన. తండ్రి అన్నిటికైనా గొప్ప, ఎందుకంటే నువ్వు ఇంత గొప్ప త్యాగం చేసావు కదప్పా, నీకు ఇది ఇవ్వడం తగునని తండ్రి ఇచ్చేశారు. ఇంకా ఉన్నతమైన హక్కు ఇచ్చేశారు. చూసారా, అదే మనం గమనించవచ్చు. ఇప్పుడు 34 వచనం 1 కొరింథీ 11:34. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనా ఆకలిగొన్న ఎడ్ల తన ఇంటిని భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. చూసారా, మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణము కాకుండానట్లు ఎవడైనాను ఆకలి గొనిన ఎడల తన ఇంటినే భోజనం చేయవలను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. అంటే ఈ కొరింథీ సభలో ఉన్న ఆ జనాంగం ఉన్నారు కదా, ఆ విశ్వాసులు ప్రభు రాత్రిని ఆ ఒక భోజనానికిను ఆ ఒక పద్ధతిగా అనుసరించకుండా దాన్ని ఒక సాధారణమైన ఒక విందు, అంటే ఒక ఫంక్షన్ చేస్తారు కదా, సాధారణ ఒక బంతిలో ఉన్నట్టుగానే దాన్ని గురించి సాధారణంగా వాళ్ళు తాగి వెళుతున్నారు. అంటే ఇప్పుడు సాధారణంగా ఒక ఫంక్షన్లో బంతికి ముందు వెళ్ళాలంటారు కదా, ముందు వెళ్ళిన వాడికి ఏమి ఉంటుంది? అన్నీ సేమ్ అలా వచ్చి ఇక్కడ ముందు వచ్చిన వాళ్ళు బాగా తాగి తిని వెళ్ళిపోతున్నారు. వెనకాల వచ్చేవాడికి ఏం లేదు. అది ప్రభు బంతి ఇది అదే. మరి వాళ్ళు ఎక్కడ కంపేర్ చేసేస్తున్నారంట? మామూలు లోకంలో జరిగే విందు భోజనం లాగా కంపేర్ చేసుకొని మనం ముందు పోతే విందు దొరుకుతాయి అన్నట్టు వచ్చి తినేసి వెళ్తున్నారంట. అది అక్కడ పౌలు గారు ఖండిస్తున్నారు. చూడప్ప, మీరు చేసేది పద్ధతి కాదు, ఇది అసలు విందే కాదు, మీరు తినడానికి వీళ్ళు లేవా, అలాంటి భోజనం ఇది అంటే ఏం లేదని వాళ్ళకి డిఫరెన్స్ ఏమీ లేకుండా ఉన్నారు. అది డిఫరెన్స్ చూపిస్తున్నారు అక్కడ ప్రభు ఒక విందుని గురించి ఆయన ఆ సంఘంలో ఉన్న ఆ పొరపాటుని అది ఒక పవిత్రమైన ఒక కార్యమని వాళ్ళు గ్రహించక దానికి ఇవ్వాల్సిన ఆత్మీయమైన ఒక బంధమని, ఆత్మీయమైన బంధము చేసే ఇది ప్రభు ఒక కార్యమును జ్ఞాపకం చేసుకునే కృప అని, కృప ఏమని దేవుడు ఇచ్చిన ఉచితమైన కృప అని దీని ఒక కార్యాన్ని వాళ్ళు గుర్తు ఎరగక తమ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారంట. ఇది ఏమి? ప్రభు ఏర్పరిచిన మనకు ఒక త్యాగం. ఇది ప్రభు ఆయన చేసిన మేలుని ఏం చేసుకునేది, మనము గుర్తు చేసుకునేది. అదిదా గురి ఉండాలి తప్ప ఏది మీద గురి ఉండకూడదు. ఏమి ఇక్కడ వీళ్ళు ఇలా చేయడానికి పొరపాటు అంటే, ప్రభు ఆ రోజు రాత్రి ఏం చేశారంటే, వీళ్ళు భోజనం కూడి వచ్చినప్పుడు ఏం చేశారు? లేచి ఇచ్చేశారు. కాబట్టి వీళ్ళు అదే ఆచారంలో పోతున్నారు. అయితే ప్రభు చెప్పినారు, ఎందుకంటే ప్రభుకు టైం లేదు. రేపు ఏమైపోవాలి, ఆయనకి ఏమైపోవాలి, ఇక్కడ అప్పగింపబడతాడు. అదే చెప్పి అప్పగింపబడిన రాత్రి ఆయన రొట్టెలు ఎత్తుకోండి, ఇంకా కొంచెం ఏమైపోతారు, ఆయన వచ్చేస్తారు. వాళ్ళు ఆ టైం లేక దీని వాళ్ళు ఇది సమయం వచ్చింది భోజనం ఎత్తి చూపిస్తారు కాబట్టి వాళ్ళకి దాన్ని ఇదిలోనే ఉన్నారు.
అందరూ భోజనం వచ్చినప్పుడు కడుపారు తిని వెళ్ళారు కదా, అట్లే ఉన్నారు వాళ్ళు. అది ఒక సందర్భంలో అలా ఇచ్చారు. అది అలా చేయాలని కాదు, ఎంత పవిత్రంగా చేయాలా అది ఆ గుర్తు ఎరక వీళ్ళు అది చెప్తున్నారు. లోకంలో ఒక అధికారిని సంధించి వెళ్ళడానికి ఎలా వెళ్తారు అందరూ? లోకంలో ఒక అధికారిని వెళ్ళాలనుకో, ఆ అధికారిని వెళ్ళినప్పుడు అన్నీ మనం మన ఇష్టానికి సెల్ ఫోన్ పెట్టుకొని, మన ఇష్టం హెడ్ ఫోన్ పెట్టుకొని, మన ఇష్టానికి పుల్లలు గుచ్చుకుంటా, సార్ బాగున్నారా, చెయ్యి ఎత్తి నోట కలపట్టుకు చేయిస్తారా? ఎలా వెళ్తారు? పవిత్రంగా ముందుగా చెప్పేసి ఆఫీసర్ మీ సెల్ ఫోన్ అంతా ఎట్టు పెట్టేయండి సార్ అంటారు. ఇప్పుడు ముందు మరి కాదు, ఎక్కడన్నా పోయినారంటే మీ అన్నీ ఏం చేసేది తీసాడా ఆడ పెట్టుకుంటారు, లాకప్ చేసేయాలి. మీరు సెల్ ఫోన్ అక్కడ వాడరాదు సార్, మీరు కలెక్టర్ ఆఫీస్ పోయి చూడండి, ముందుగానే మీరు అన్ని క్లియర్ చేసి తీసుకుంటారు. అక్కడ ఏం నో యూస్ చేయకూడదు, ఎవరికి డిస్టర్బ్ అవ్వకూడదు. ఆ ఉన్నతమైన ఐఏఎస్ ఆఫీసర్కి ఏమీ డిస్టర్బ్ ఉండనేకూడదు. ఆయన డిస్టర్బ్ చేసే విధంగా ఏం చేయకూడదు. ముందుగానే మీరు అన్ని పెరికేస్తారు, ఏడ తీసి పెట్టేసి పోయి డైరెక్ట్గా పోయి ఆయనకి ఏం నమస్కారం చేయండి, అది కూడా చెప్పిస్తారు వాళ్ళు ఎలా చేయాలా, ఎలా మీరు చేయి కట్టుకోవాలా, భవ్యం ఏమంటారు వినయతగా నడుచుకోవాలా. అప్పుడు మీ మనవి ఏం చేయబడతారు అక్కడ, ఆయన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. లేదా తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనవిని ఆలకించాలంటే మీరేం చేయబడాలా, మీ వినయత రెస్పెక్ట్ ఇవ్వాలా, మీరు మర్యాద ఇవ్వాలా. అలాగే చెప్తాను, ఒక అధికారిని కావడానికి ఏ రీతిగా మీరు తన శరీర భావ్యం కట్టుదిట్టం చేసుకుంటారో, అంతకంటే మన ఆత్మీయమైన గొప్పదైన ధన నిధిని పోయే ప్రభువు సన్నిధిని ఎలా వెళ్తారు? అంతకంటే ఎక్కువ కదా. ఈ జీవం మాత్రం కాదు, రాబోయే జీవం ఏం చేసేవాడు ఆయన అనుగ్రహించేవాడు కదా మనకి. రాబోయే ఆ రాజ్యంలో అధికారం ఇచ్చేవాడు కదా. అతనికి ఎంత భవ్యంగా నడుచుకోవాలా, ఎంత విధేయమైన చూపాలా అని చెప్తున్నారు ఇక్కడ. అప్పుడు ఎంతకంటే ముఖ్యం కదా అది, మన మనసు, మన ఆత్మ, మన ఒక సమస్తమును ఏం చేయాలి ఆయనకి లోపరిచేది ముఖ్యం కదా. ఈ కేవలము ఇక్కడ ఉన్న అధికారికి ఒక చిన్న పని కోరుకోవాలని నువ్వు ఎంత విధేయమైన చూపాలా. దానికంటే గొప్పదైన పరలోక నిధిని ఇచ్చే మీ ప్రభు, పరలోక ఆయనతో పాటు పాలు పంపించే ప్రభువుకు ఇచ్చేది రెస్పెక్ట్ ఇదేనా? ఆయన అడుగుతున్నాడంట, మీ ప్రభుకి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? ఆయన బంతిని అంత ఆశామాసిగా, అంత ఆలోచనగా, అంత స్వనీతిపరుడుగా ఇష్టం వచ్చినట్టు తిని వెళ్ళడానికి ఇదేమన్నా మీ ఇల్లా అది చెప్తున్నాడు. అప్పుడేమి దేవుని ఒక సంఘంలో ప్రేమ కలిగిన బంధము, క్రమం కలిగిన ఆత్మీయత, సంఘం అనే ఒక ఐక్యం అనేది కట్టుదిట్టంతో కూడిన ఐక్యము, పవిత్రం కలిగిన ఇదంతా సంఘము అనే ప్రతి సభ్యునికి సమముగా ఉండాలంట. ఇదంతా ఏది మార్చేదని కాదంట. ఆ పాలు పంపు కానీ, ఆ పవిత్రత కానీ, ఆ కట్టుదిట్టాలు కానీ, ఐక్యత కానీ, ప్రేమ భావాలు కానీ, ప్రేమ విందు కానీ, ఇదంతా సంఘం ఒక ప్రతి సభ్యునికి సమముగా ఎంచబడాలా. ఇది లేదు అక్కడ, ఎక్కడ లేదు. ఆ కొరింథీ సంఘములో ఆ ప్రభువు రాత్రి భోజనం గురించిన ఒక కట్టుదిట్టం అనేది, ఒక పవిత్రత అనేది, ఆ పవిత్రమైన సాంగత్యం అనేది తెలియదు వాళ్ళకి. ప్రభుత్వం మనం ఏమవుతున్నాము, ఐక్యం అవుతున్నాము, అది తెలియదు వాళ్ళకి. లోకరీత్యా బంతి వెళ్ళబచ్చి కూర్చొని తిని వెళ్తున్నారు. ఎంత అపవిత్రం కదా. అదిదా పౌలు గారు చాలా దుఃఖపడుతున్నారు. ఈరోజు కూడా ఎలా ఆచరిస్తున్నారు, వచ్చిన చాలా మంది లాస్ట్ మినిట్లో వస్తారు, వాక్యానికి రారు. లాస్ట్ ప్రభు రాత్రి భోజనం వచ్చి పవిత్రంగా తీసుకొని వెళ్ళిపోతున్నారు. అప్పుడు మీ మనసు అంతవరకు ఆ వాక్యం బోధన లేకుండా ఏం చేస్తారు? ఎలా ఆచరించాలని ఎక్కడ రాయపడింది? వాక్యమే కదా ముఖ్యము. అప్పుడు వాక్యం వినకుండా మీరు వచ్చి చేసే ఆచరణ సగమే కదా ఉంటుంది, ఇంకా 50% ఏమైంది? అది మీరు ముఖ్యంగా దేవుని సందేశము, తర్వాత దాన్ని పాలిపంపు, అది రెండు మెయిన్. సో సందేశం లేకుండా పాలిపంపు అనేది ఏం చెప్పారని ఏం తెలుస్తుంది? ఎలా మనము ఒకరొకరు ఎలా ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అదే అంటుంది ఇక్కడ చూసినప్పుడు కొరింథీ ఒక సంఘంలో ఆత్మీయమైన విషయానికిను శారీరమైన విషయానికి ఉన్న వ్యత్యాసం ఎరగక ఒకరికంటే ఒకరిని గొప్పవాళ్ళుగాను వాళ్ళు ఎంచుకొని మనకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు శరీర ఆకలిని తీర్చుకొని వెళ్ళారు. అందుకబట్టి అక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు,
మీరు మీరు ఆకలి, శరీర ఆకలి కొంటే మీరు ఎక్కడ తెచ్చుకోవాలా? మీరు ఇల్లు లేవా? సంఘం అనేది ఏమంట? ఇది ఒక ఆత్మీయమైన పాలు పంపుకి మాత్రమే సంఘము. సంఘంలో ఏమి దేవుని ఒక వాక్యం ఏం చేయబడుతుంది? విత్తబడుతుంది. అది ఏమి ఆత్మీయమైన దాగం తెచ్చుకోవాలా, శరీర దాగమని కాదు. ఇది ఎంత బాగా ఆ విషయం తెలియలేదంట. ఆ సంఘంలో ఉండే ప్రతి అంగంలో ఏం చేయలే. నేను చెప్తాను, మీరు వచ్చి ఏం చేయండి, ఇది ఆత్మీయమైన దాగం తెచ్చుకునే ఒక ఐక్యము. ఇక్కడ శరీర దాగానికి ఏం చేయకూడదు, ప్రాముఖ్యత ఇవ్వకూడదు అని ఖచ్చితంగా చెప్తున్నారు. చూడండి, ఏజికేలు 44:23 ముగిస్తాం. ఇంకా 2 వచనాలు. ఏజికేలు గ్రంథము 44:23 ప్రతిష్ఠితమైనదేదో, ప్రతిష్ఠితము కానిదేదో, పవిత్రమైనదేదో, అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు. చూసారా, ఇక్కడ ఏం చేయబడాలా? వ్యత్యాసం తెలియాలా. మనము వచ్చి క్రైస్తవులు అయిపోయినామని కాదు, ఏదో మనం క్రీస్తుని విశ్వసించినామని కాదు. అది కాదు ప్రాముఖ్యత, అది కాదు ఉద్దేశం, అది కాదు దేవునిది. ఏమంట? ప్రతిష్ఠితమైనదేదో. ఏది ప్రతిష్ఠితమైనది ఏదో, ప్రతిష్ఠితము కానిదేదో, ప్రతిష్ఠిత కానిది ఏదో, పవిత్రమైనదేదో, పవిత్రమైనది ఏదో, అపవిత్రమైనదేదో, అపవిత్రమైనది ఏదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు. నా జనులకు నేర్పాలి. ఫస్ట్ నా జనులకు నేర్పేది ఏం తెలుసా? ఏది నీతి, ఏది న్యాయం, ఏది సత్యమేమి, అసత్యమేమి, అబద్ధమేమి, నిజమేమి, పాపమేమి, పవిత్రత, ఎన్ని తెలిసి అదే దేవుడు వాక్యం నేర్పించేది. మనం దానిలో దేవుడు కోరుకునేది ఏం చేయాలా? అదిదా చెప్తున్నాడు. ఏది ఆ పవిత్రం అపవిత్రం ఇస్తే నేర్పాలి. ఇది మనం తెలుసుకోవాలా. ఇది మనం చేయదగినా? ఇది ప్రభు సంఘం కదా. ప్రభు ఒక సంఘంలో మనం ఏం చేయాలా? ప్రభువుకి ఇష్టమైంది మనం చేసే పని ఇది ఎలా ఉంది? స్వార్థంగా ఉందా? సునీతిగా ఉందా? అనీతిగా ఉందా? ప్రభు దీన్ని మెచ్చుకుంటాడా? ప్రభు దీన్ని అంగీకరిస్తాడా? ప్రభు దీన్ని శిక్షిస్తాడా అని మనం చేయాలా? తెలుసుకోవాలా. అదిదా ఇక్కడ ఈ సంఘం అంటే. మలాకి 2:9, మలాకి గ్రంథము 2:9. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు కనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింప దగిన వారిని గాను నీచులను గాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమని చెప్తున్నాడు ఆయన? ఎందుకు అలా చెప్తున్నాడు తెలుసా? మీరేం చేశారండి? ఏం చేస్తున్నారు? నా మార్గములను అనుసరింపక. అదిదా దేవుని మార్గం ఇచ్చినప్పుడు, దేవుని మార్గమును మనకు పరిపూర్ణంగా విప్పి చూపి మనకి సర్వముగా ఇచ్చేసి ఉంటే వాటిని అనుసరించగా, నా మార్గమును అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు కనుక. ఆ ధర్మశాస్త్రం బట్టి కూడా విమర్శించలు ఏం చేస్తున్నారు? వీళ్ళు పక్షపాతి చూపుతున్నారు. పక్షపాతి కనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింప దగిన వారిగాను నీచులను గాను చేసి ఉన్నాను. అదిదా ఎప్పుడైతే మీరు పక్షపాతం చూపుతారో ఆటోమేటిక్ ఏమవుతారు? దేవుని మార్గం ఏం చేయకపోతున్నారు? మీరు మెడలు వెళ్ళిపోతారు. ప్రియుడా జాగ్రత్త సుమి. ఇది దేవుని మార్గం ఎందుకు ఇచ్చారంటే, ఇది పవిత్రమైన కావాలి, అపవిత్రత కాదు. ఇక్కడ నీతి కావాలా, అనీతి కాదు. పవిత్రత కావాలా, సత్యం కావాలా. అందరూ సత్యవంతులుగా మనము చూడాలా. అందరిని మనం దోషిగా ఎంచరాదు, తీర్పు చేయరాదు, చూడరాదు, మాట్లాడరాదు. చూడండి ఎంత బాగుంది చూడండి. అందుకే ఆయన ఏం చేస్తున్నారు? మీరు ఇలా పక్షపాత చూపుతారు కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నాను? మిమ్మల్ని వదిలిపెట్టేస్తున్నాను అంటున్నాడు. 1 కొరింథీ 14:26. 1 కొరింథీ 14:26. సహోదరులారా, ఇప్పుడు
మీలో ఏమి జరుగుచున్నది? ఉమ్, మీరు కూడి వచ్చినప్పుడు ఉమ్, ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, ఉమ్, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, ఉమ్, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ఉమ్, ప్రకటన చేయవలనని ఉన్నాడు, ఉమ్, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, ఉమ్, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. ఉమ్, సరే, ఉమ్, సమస్తమును ఉమ్, క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగునీయుడి. చూసారా ఒక్కొక్కరు ఎలా ఉన్నారంటే అక్కడ అందరూ అన్ని చేయాలని ఆశపడుతున్నారు. ఒకరైనా ఎవరు ఒకరు చేయని మనం అందరికీ ఇది ఉంది. అయితే ఆయన అది కూడా ఏం చెప్తున్నాడు, మీరు చేయండి, అయితే ఏం చేయండి అన్ని చూసుకో మేడం లాస్ట్ చదువు మేడం. సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై అదిదా జరుగునీయుడి. ఏదైనా మీరు అనుకోండి, ఒకడు పాడాలనుకుంటాడు, ఒకడు బోధించాలనుకుంటాడు, ఒకడు ఇంకొకటి ఏమి చేయాలి, అన్ని చేయండి, కానీ సమస్యను ఏం చేయాలా? క్షేమాభివృద్ధి క్షేమాభివృద్ధి ఉందా అని చూడండి. సమస్తము క్షేమాభివృద్ధి ఉందా? దేవునికి మహిమ ఉందా? క్షేమాభివృద్ధి ఉండాలా, దేవుని మహిమ ఉండాలి. అది లేకపోతే ఏం చేయకూడదు. అది ఇక్కడ మనం కూడా అంతే. ప్రభు బంతి అని ఇష్టం వచ్చినట్టు మనం చేయకూడదు. ప్రభు నియమించింది ఏ రీతికి ఎందుకు నేను నియమించారు, అది ఎలా పవిత్రంగా ఆచరించాలా, ఎప్పుడు ఆచరించాలా క్లియారిటీ చేశారు. మీరు కూడి వచ్చినప్పుడల్లా అన్నాడు ఆయన, మీరు వారం మొదటి రోజు పవిత్రంగా కూడుకుంటారా, తీసుకోండి, తప్పు లేదు. అయితే సంవత్సరం ఒకసారి అంటే అది కూడి వచ్చే సంవత్సరం ఒకసారి వస్తున్నాము, 6 నెలలు ఒకసారి వస్తున్నాము, లేదా నెలకి ఒక వారం వస్తున్నాము, కొంత నెలకి ఒక వారం ఇస్తున్నారు. అది రాంగే. ప్రతి సండే వస్తున్నాం, మీరు కూడి వచ్చినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అంట. ప్రభు త్యాగం అది. సరిగా నాకు వాక్యము సరిగా ఉంది కదా, వాక్యం తప్పుగా రాసిందా? లేదు కదా. అది మనం ఎలా విన్నాము, విశ్వసించాము, తీర్మానించాము, ప్రభు ఎలా చెప్పి అలాగే పాటించాలి. అప్పుడు దానికి ఏముంటుంది, దానికి మహిమ ఉంటుంది, దానికి పవిత్రత ఉంటుంది, దానికి మనకు కూడా వాడి ఉంటుంది. మనం సరిగా ఆచరించకుండా. కాబట్టి మనము ప్రభు ఒక బలను గురించి చాలా చక్కగా ఈ అధ్యాయంలో లాస్ట్లో చాలా చక్కగా ఇచ్చారు. కాబట్టి ఓపిక ఇంతవరకు మనం ఒక 11 అధ్యాయమును దేవుని దయలో ముగించున్నాము. దేవుని చిత్తమైతే రాబోదేలో మనము 12 అధ్యాయం ప్రారంభించుకుంటాం. ఇంతవరకు ఓపిక అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.